జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టాలని పవన్ అన్న మాటపై టీడీపీ శ్రేణులు రగులుతున్నాయి. నాగబాబు పవన్ కళ్యాణ్ కామెంట్లపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తమతో పొత్తు పెట్టుకోకపోతే కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేవని తెలుసుకో అంటూ పవన్ ను టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు. పొత్తులో ఉన్నప్పుడు ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకోండి అంటూ మరికొందరు మెగా పొలిటికల్ బ్రదర్స్ కు గట్టిగానే చురకలంటిస్తున్నారు. అందరం కలిసి ఐక్యంగా విజయం సాధించామని చెబితే హుందాగా ఉండేదని, కానీ జనసేన నాయకులు తమ నాయకుడు పవన్ లేకపోతే కూటమికి అధికారం దక్కేది కాదని మాట్లాడడం వాళ్ళ అహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను మరొకరినో నమ్ముకుని టీడీపీ రాజకీయాలు చేయడం లేదని వారు గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. టీడీపీ మద్దతు లేకపోతే చివరికి 2 చోట్ల గెలవనోళ్లు కూడా 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని నిలబెట్టాననడం అహంకారానికి నిలువెత్తు నిదర్శనమని టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.